దగ్గరగా దూరంగా అనే టైటిల్ పెట్టాము. తర్వాత మా పిక్చర్కి అంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఇది ఫ్యామిలీ జీవితంలో చక్కటి పద్ధతి. అసలు ఎవరు దూరం కాంతి దగ్గరగా ఉండరు. దూరం అయితేనే కాస్త మజా కూడా ఉంటుంది లైఫ్లో. అంటే చిన్న చిన్న విభేదాలు, ముచ్చటగా పోట్లాటలు, అపార్థాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే 4 రోజులు గ్యాప్ ఇచ్చి 5వ రోజున చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఇది జీవితంలో అతి ముఖ్యమైన సంగతి. అందుకని టైటిల్ బాగా నచ్చింది. తర్వాత ఇప్పుడే పాటలు విన్నాను. మీ అందరికీ తెలుసు నేను పాటలతో బ్రతికిన వాడిని. ఈ 70 సంవత్సరాల జీవితంలో మోస్ట్ రొమాంటిక్ పిక్చర్స్ అండ్ ట్రాజిక్ పిక్చర్స్ అండ్ డివోషనల్ పిక్చర్స్ అండ్ సైకలాజికల్ పిక్చర్స్ ఇటువంటివన్నీ దాదాపు నా 255 పిక్చర్స్లో 90% ఇటువంటి పిక్చర్లే. కాబట్టి సంగీతం పైనే బ్రతికి సంగీతంతోనే ఈ నట జీవితాన్ని ప్రారంభించి ముగిస్తున్నవాడిని. కాబట్టి నాకు సంగీతం పట్ల చాలా అవగాహన అవసరం. దాని సినిమాని మరొకసారి తీసుకురావాలంటే 2 ఉండాలి. ఒకటి అమ్మాయి వంకర్ టింకర్లు, సంగీతంలో మాధుర్యం. ఈ 2 ఉంటే చూడండి. అమ్మాయి వంకర్ టింకర్ అంటే మీరు ఎంత నవ్వుతున్నారు. ముసలాడికి కూడా అవసరం, అది నాబోటి వయసు వాడికి కూడా అవసరం. ఒకసారి రావికొండలరావు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అడిగాడు, మీరు డైలాగ్స్ అన్నీ చాలా సామాజిక స్ఫూర్తితో ఉంటాయండి, డైలాగ్స్ అన్నీ ఎవరు రాస్తారు అని. మీరే రాస్తారా? ఆయన ఎవరో కవి గారు ఉంటారు, వారు రాస్తారండి అన్న. పాటలు పాడుతున్నారు మీరు, ఎంత బాగా పాడతారండి. అని పాడేది ఘంటసాలయ్య, వాళ్ళు ఎవరో చేసేవాళ్ళు ఎవరు. డ్రెస్సులు మీరు ఎంత అందంగా కనిపిస్తారండి స్టేజ్ పైన. అది ఆర్ట్ డైరెక్టర్ అయ్యా, అన్నీ మనకి సరిపడా ఇవన్నీ వేస్తారు. మరి ఇవన్నీ వాళ్ళందరూ చేస్తే మీరేం చేస్తారండి? నేను ఇచ్చిన దాన్ని చెడగొట్టకుండా ఉంటాను అయ్యా. కొంచెం మా హీరో కంటే ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారంటే కొంచెం తొలగించి వయ్యారాలు వంపులు చూపిస్తారు. ఇప్పుడు మా రోజుల్లో తొలగిస్తే మమ్మల్ని తిట్టేవారు, అదేం లేదు. అప్పుడు ఊరికే చేతులు పెదాలు ఇలా గడ్డాలు పట్టుకోవడమే కానీ గట్టిగా పట్టుకుంటే అదే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు, మాకు ఆ పని ఉంటుంది. అంటే అప్పుడు రోజుల్లో అట్లా ఉండేది. ఓసారి అమాయకురాల్లో చాలా కాలం తర్వాత మేనకోడలే హీరోయిన్ కాంచన. దూరంగా ఉండి ఒక్కసారి వాళ్ళు రిలేషన్షిప్ తెలిసి దగ్గరికి వచ్చిన తర్వాత దూరంగా ఉన్నవాళ్ళు పరిగెత్తుకొచ్చి పట్టుకుంటారు దగ్గర ఒకళ్ళు. ఆ గట్టిగా ఎక్సైట్మెంట్తో దగ్గరగా పీల్చుకునేటప్పటికీ, ఇప్పుడు ఈ రోజులు అవి పెద్దగా ఉండడం లేదు కాబట్టి వీటికి పిల్లలకు ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి ఆల్ ది రియాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దగ్గరికి వచ్చేటప్పటికి టైట్ క్లోజప్లో బ్రెస్ట్ కదిలినట్టు కనిపించింది. ఆ రోజున మస్తుండేవారు లేరు. అంటే ఎప్పటికప్పుడు ప్రస్తుతం స్టార్ది స్టూడియోలో ఏ రోజు కాదు చూసి రేపు పొద్దున ఎలా ఉందో చూసుకోవడం అలవాటు ఉంది కాబట్టి ఆ దగ్గరికి వచ్చి తీసుకుని ఆ బ్రెస్ట్ షేక్ అయినట్టు కనిపించింది మధుసూదన్ గారికి. డైరెక్టర్ సరే అంతంత చూస్తాడు కాబట్టి అనేక ఆ సమయంలో మరొక యాక్టర్ని చూస్తున్నాడేమో, మొహం చూస్తున్నాడేమో. మరి నువ్వేంది ఇంత అనుభవం ఉంది కదా, నువ్వేం చేస్తున్నావా, అది అట్లా ఉంటే మొహం చీకొట్టరా జనం, ఏం పని ఆ పనే, నీకు బుద్ధి లేదు, ఇంత వయసు వచ్చినా కూడా నీకు అవసరం తెలియదా అంటే, అసలు అది కదులుతుందని ఇవన్నీ నాకెక్కడ దగ్గర తీసుకున్నాను. కానీ కొంతమందికి ఎంత ఒత్తినా కదలవు, మనం ఏం చేస్తాము. ఇప్పుడు అది లేదు, పైన లేదు, కింద లేదు, చేతులు పట్టుకోవడం లేదు, ఏమిటేమిటో జరుగుతున్నాయి అనుకోండి.
జరిగి ఆఖరికి మగవాళ్ళు కాకుండా 15 సంవత్సరాల్లో పోతారేమో అని నాకు అనుమానం. మన వృత్తే అందరినీ సంతోషపెట్టడం, నవ్వించడం, ఆనందింపజేయడం. కానీ మనం నవ్వుకోవడమే లేదు. ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా, ఇట్లా చేస్తే బాగుంటుందా. ఒక పిక్చర్ సక్సెస్ కావాలంటే డిపెండ్స్ ఆన్ ది స్టోరీ అండ్ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ ఎమినెంట్ డైరెక్టర్. అండ్ మ్యూజిక్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. అందుచేత మ్యూజిక్ కూడా చాలా కథకు పనికొచ్చే విధంగా ఉండాలి. నాగేశ్వరరావు మనసుకు మడతలు లేవు, మొహానికి ముడతలు లేవు. వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకైతే ఎప్పుడు డైరెక్షన్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు. వసుంధరావు గారు ట్రై చేశారు. ఐ సెడ్ ఐ రిఫ్యూజ్. ఐ వాంట్ టు స్టే యాజ్ అన్ యాక్టర్ టిల్ ది లాస్ట్ బ్రెత్. అంతే. అసలు అమ్మాయి మొహం బాగుంటే దాని తర్వాత తలుకు చీర కడతామా, లేకపోతే వీపు బాగా వెడల్పుగా కనిపించేట్టు జాకెట్ కుడతామా, లేకపోతే ఎక్కువ ఓపెన్ అయ్యేట్టు ముందు నుంచి కుడతామా, ఇవన్నీ తర్వాత సంగతి. అని అసలు బాగుండాలి కదా మొహం, అట్రాక్టివ్గా. అందుకని దిస్ ప్రెటీ గర్ల్. అప్పుడప్పుడు వీళ్ళందరూ మిస్ అయిపోతున్నానని అనిపిస్తుంది. లోపలేమో ఈ వయసులో పరిగెత్తాలని అనిపిస్తుంది. ఇవన్నీ వీళ్ళు చేస్తుంటే మనం అయితే ఇట్లా చేస్తాం అనిపిస్తుంది. మళ్ళీ శరీరం ఏమో కోఆపరేట్ చేయాలి. దీనికి పెద్ద ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ లైఫ్. ఎవ్రీ వన్ విల్ అండర్గో దిస్. మరొకసారి అందరినీ సక్సెస్ కోరుకుంటూ, వారందరూ సక్సెస్ఫుల్ పీపుల్, దే ఆర్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ముందు జీవితంలో చాలా సక్సెస్ ఎదురు చూడవలసిన వాళ్ళు నిజంగా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.